బీఆర్ఎస్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం 23 ఏళ్లలో ఇదే మొదటిసారి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపైన గంపెడాస పెట్టుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి బీఆర్ఎస్ పై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందని నిరూపించాలని భావించింది. అయితే కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 6 నెలల క్రితం వరకు 88 అసెంబ్లీ సీట్లు, 9 ఎంపీ సీట్లతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కేవలం 39 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అడ్రస్సే గల్లంతైంది. 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్సభ ఎన్నికల్లో గులాబీ దళం ప్రాతినిధ్యం వహించింది. పార్టీ అభ్యర్థిని లోక్సభకు పంపింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి తలకిందులైంది. ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోక్సభలో అడుగుపెట్టలేని స్థితికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అంతకుముందు 2019లో జరిగిన ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం 0కు పరిమితమైంది. 17 ఎంపీ స్థానాల్లో ఒక్కచోట కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. నిజానికి లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామని బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం తమకు 11 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ జనం మాత్రం బీఆర్ఎస్ ను నమ్మలేదు. 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ కు కంచుకోటైన ఉమ్మడి మెదక్ జిల్లా ఫలితాలు మరింత షాక్ కు గురిచేశాయి. అక్కడ సైతం పార్టీ అభ్యర్థి 3rd ప్లేస్ దక్కింది. ఇక లాస్య నందిత మరణంతో నిర్వహించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తప్పలేదు. లాస్య నందిత సోదరి నివేదికు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ 2nd ప్లేస్ లో కొనసాగుతుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. బీజేపీ 2వ స్థానంలో నిలవగా నివేదిక 3వ స్థానానికి పరిమితమయ్యారు. తాజా లోక్సభ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో నైరాస్యం నింపాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్ఎస్ ను పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని గులాబీ బాస్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలైన ఏపీతో పాటు మహారాష్ట్రలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో పాటు మహారాష్ట్రలో వరుస సభలు నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి ఖచ్చితమైన మెజార్టీ రాదని, ఎన్డీఏ ఇండియాలకు ధీటుగా 3rd ఫ్రంట్ వస్తుందని, తమలాంటి ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయంటూ కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఎవరూ ఊహించిన విధంగా కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.